హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి పెండులం బోర్డులో ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది లైఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అంటే అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ప్రతి రాశి వారికి కూడా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ముందుగా ఈ ఎనర్జీస్కి యాక్టివేట్ అవ్వడానికి క్లెన్సింగ్ చేస్తున్నాను. పెండులం బోర్డులోని మీకు రీడింగ్ ఇస్తాను. ఇవి డివైన్ ఎనర్జీస్ అండి. ఇవి సఫల్ చేసి నేను 4 ఎనర్జీస్ కార్డ్స్ ఇక్కడ పెడతాను. వీటిలో డివైన్ పెండలం ఏది సూచిస్తే దాన్ని బట్టి ఇక్కడ రీడింగ్ రావడం అయితే జరుగుతుందండి. ఈ రీడింగ్ అనేది జనరల్ రీడింగ్. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు కూడా. చారియట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ ఉంచడం అయితే జరుగుతుందండి. ఏ ఎనర్జీస్ కార్డ్ పెండులం సూచిస్తే డివైన్ బ్లెస్సింగ్స్ అలా ఉండబోతున్నాయి. ఈ పెండులం అనేది ఏ ఎనర్జీస్ సూచిస్తే అవే డివైన్ బ్లెస్సింగ్స్. కనిపిస్తున్నాయి కదా. డివైన్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. మీరు ఇచ్చే ఆన్సర్ మీద చూసారు కదా, ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తుంది. అసలు ఈ ఎనర్జీస్లో ఏముంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రావడం అయితే జరిగిందండి. అంటే సడన్గా ఫేట్ మారడం, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ కర్మ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయండి. కర్మ అంటే మనం ఏది చేసినా అదే తిరిగి వస్తుంది. ఇక్కడ ఎవరికో అన్ఎక్స్పెక్టెడ్గా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఆ మార్పులు అయితే నెగిటివ్ నుండి పాజిటివ్గా మారుతున్నారు, పాజిటివ్ నుండి నెగిటివ్గా మారటం అయితే జరుగుతుంది. అసలు ఇక్కడ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? పాజిటివ్గా ఉండబోతున్నాయా, నెగిటివ్గా ఉండబోతున్నాయా? ఈ ఎనర్జీస్ కా డివైన్ బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయంటే, ప్రజెంట్ అయితే మీ ఎనర్జీస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీద ఉందండి ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ కూడా చూద్దాం అసలు ఏమున్నాయో. ద డెవిల్ ఎనర్జీస్ వచ్చింది, ద ఎంప్రెస్ వచ్చింది, లవర్స్ వచ్చింది. ఇక్కడ ఆపోజిట్గా చూసుకుంటే ద ఎంప్రెస్ ఎనర్జీస్ అయితే వచ్చిందండి. పాజిటివ్గానే వస్తుంది. చూద్దాం. తీసుకునే ఎనర్జీస్ కార్డ్ మాత్రం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అంటే డివైన్ పెండులం మాత్రం ఈ ఎనర్జీసే సూచిస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఇక్కడ ఎనర్జీస్ కూడా మనకి సమాధానాలు అయితే వస్తాయండి. మీ లైఫ్లో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయి, దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ మనకి సమాధానాలు అయితే ఇస్తాయండి. ఇవి సఫల్స్ చేసి మళ్ళీ ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఉంచుతాను. 4 ఎనర్జీస్ కార్డ్స్లో అసలు డివైన్ పెండులం ఏది సూచిస్తే దాన్ని బట్టి మనం రీడింగ్ ఇస్తాం. అంటే దీంట్లో అసలు డెత్ కార్డ్ వచ్చింది, అంటే ఒక న్యూ బిగినింగ్ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. చెప్పాను కదా, సడన్ చేంజెస్ అయితే వస్తున్నాయండి, మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఈ డివైన్ పెండులం ఏ ఎనర్జీ సూచిస్తే అదే మనకు సమాధానం అండి. డివైన్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. మీరు ఇచ్చే సమాధానం కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఏది సూచిస్తే
ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారండి. స్పై ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. ఈ ఎనర్జీస్ కూడా చూద్దాం. నైట్ ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ కప్స్. అసలు ఇక్కడ ఈరోజు ఎనర్జీస్ ఎలా వచ్చాయంటే, పేజ్ ఆఫ్ సోర్డ్స్ అంటే మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారండి. అలానే మీరు లైఫ్ మీద కూడా ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మీ సిచ్యువేషన్ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మీ లైఫ్లో అన్ని రకాల మోసాలు కనిపిస్తున్నాయి. గతంలో ఏంటి, ప్రజెంట్ జరుగుతుంది ఏంటి, పాస్ట్లో కూడా మోసపోయారు, ప్రజెంట్ కూడా మోసపోతున్నారు. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీకు అయిన వారు ఎవరు, ఇక్కడ అయిన వారే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. అది మీకు తెలుసు, కానీ మీరు అడగలేరు. అండ్ తెలిసి తెలియనట్టు మీరైతే ఉంటున్నారు. మీరు ప్రతి విషయం తెలుసుకుంటున్నారు, తెలుసుకోవాలని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఎవరో మిమ్మల్ని మోసం చేయాలి అనుకుంటున్నారండి. అది ఎవరైనా కావచ్చు, కానీ కొంచెం మీరు చూసుకోవాలని ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ రెండో విధంగా ఎనర్జీస్ చూస్తే, ఇక్కడ మీరు ఎవరైతే మోసపోయారో ఈ మోసపోయిన లైఫ్కి మీకు ఒక సమాధానం అయితే వస్తుందండి. ఆ సమాధానం ఏంటంటే, కొత్తగా జీవితం అయితే ప్రారంభం అవ్వబోతుంది. అది ఎలా అంటే, ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు, లేదంటే మీ పాస్ట్ పర్సనే మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. అంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీరు గతంలో ఏమిస్తే అది ప్రజెంట్ అయితే తిరిగి వస్తుంది. ఇక్కడ మీరు ప్రజెంట్ మోసపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు నెగిటివ్ నుండి మీరు పాజిటివ్గా మారుతున్నారు. ఇక్కడ మీకు ఒక కొత్త లైఫ్ అన్నది స్టార్ట్ అవ్వబోతుంది. ఈ లైఫ్ అయితే ఎలా ఉంటుంది, ఈ ఎనర్జీస్ కూడా వీటిలో కలిపేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి, ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్కి ఇప్పుడు ఈ ఎనర్జీస్ కూడా మనకి ఎలాంటి సమాధానాలు ఇస్తున్నాయో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి ఎనర్జీస్ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. తీసి పెండిలం బోర్డులో, అంటే కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్ లాగా పెండిలం ఏ ఎనర్జీస్ సూచిస్తే ఆ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ పెండిలం ఏ ఎనర్జీ సూచిస్తే కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్, ఈ ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. అసలు ఈ ఎనర్జీస్లో ఏముంది, ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది. ఆ బిగినింగ్ అంటే ఎలా ఉంటుంది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్లో కూడా వచ్చేసింది కదండి, కొత్త జీవితంగా ప్రారంభం అవ్వబోతుంది. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ కూడా అలాంటి ఎనర్జీస్ కార్డే, అంటే ఇక్కడ మీకు పాజిటివ్గా అయితే ఉండబోతుంది. ఈ ఎనర్జీస్లో కూడా చూద్దాం. క్వీన్ ఆఫ్ సార్డ్స్ అంటే నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వనండి, జస్ట్ చూస్తున్నాను ఎనర్జీస్. ఏస్ ఆఫ్ కప్స్ చూసారు కదా. క్వీన్ ఆఫ్ సార్డ్స్ అంటే ఒకరు మిమ్మల్ని కంట్రోల్ చేయటం కానీ, అండ్ మీరు అలాంటి సిచ్యువేషన్ నుండి బయటపడి మీ లైఫ్ మీ చేతిలో తీసుకోవడం, ఇలాంటి ఎనర్జీస్ ఇది. కానీ ఎనర్జీస్ రావడం మాత్రం ఏస్ ఆఫ్ వ్యాండ్స్ రావడం అయితే జరిగింది. ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీకు ఇంకా లైఫ్ ఇంకా ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఇంకా పాజిటివ్గా మారలేదని. ఈ 2 ఎనర్జీస్ కార్డు ఇలా వచ్చాయి. కానీ పెండులం ఎనర్జీస్ ఏమి సూచించిందంటే ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే న్యూ బిగినింగ్ లైఫ్ అండి. ఈ బిగినింగ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడైతే పాజిటివ్గానే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏమిస్తే అదే తిరిగి వస్తుంది. ఆ తిరిగి వచ్చేది ఏంటి, ఎలా ఉంటుంది, దీన్ని బట్టి ఎనర్జీస్ చూద్దాం. మీరే స్టక్ అయిపోతుంది. 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి, సఫర్ చేస్తే తీస్తాను. అండ్ మీ ఎదురుగా ఎనర్జీస్ పడితే మాత్రం తీస్తాను, కనిపించింది అయితే తీయను. మీ ఎనర్జీస్ ఇక్కడ పాజిటివ్గా లైఫ్ అయితే ఎనర్జీస్ సూచిస్తుంది. వీటంతటి ఇవే పడింది కదా.
బాగుందండి. 9 ఆఫ్ పెంటికల్స్ అంటే ఏదొచ్చినా తిరిగి వస్తుంది. మనీ కనిపిస్తుంది. టెంపరస్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. ఇంకొక ఎనర్జీస్ చూద్దాం. సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. న్యూ బిగినింగ్ లైఫ్ ఎవరో కాదండి, మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. ఇక్కడ పాస్ట్ పర్సన్స్ అంటే మీకు దూరమైన వారు ఎవరైనా కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీకు అయిన వారు కావచ్చు, అండ్ మీ పాస్ట్ లవ్ కావచ్చు, అండ్ పాస్ట్లో మీ ఇంకో విధంగా చెప్పాలంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ మిమ్మల్ని కాదనుకుని వేరే వారితో రిలేషన్లోకి వెళ్ళిపోతే ఆ రిలేషన్ అన్నది క్లోజ్ అయిపోతుందండి. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఇక్కడ రియూనియన్ ఎనర్జీస్ వచ్చింది, అండ్ పెంటికల్స్ వచ్చాయి, అబాండెన్స్ కనిపిస్తుంది, టెంపరెన్స్ కనిపిస్తుంది. ఏంటంటే మీరు లైఫ్లో కొన్ని వాటికి అడ్జస్ట్ అయ్యారండి. దేని మీద ఆశ లేదు, వ్యామోహం లేదు. లైఫ్ అంటే బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకుంటున్నారు. చేసుకున్న కూడా ఎక్కడ ఎలా ఉండాలి, ఎమోషనల్ అయ్యే చోట ఎమోషనల్గా ఉండేవారు, కోపం ఉన్న చోట కోపం ఉండేవారు. అంటే ఇక్కడ మీరు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డులు ఏంటంటే మీరు ఏది ఇచ్చారు, ప్రేమ ఇచ్చారు, నమ్మకం ఇచ్చారు, అండ్ కోపం ఏ విధంగా ఇచ్చారు, రీజన్ బట్టే కోపం ఇచ్చారు. ఈ కోపానికి మీకు ఒక జస్టిస్ అన్నది జరుగుతుందండి. అంటే ఇక్కడ మీ కోపానికి అర్థం ఉంది. అలానే మీరిచ్చే ప్రేమకు కూడా ఇప్పుడు విలువైతే తెలుస్తుంది. గతంలో దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా ఇక్కడ మీరు పాజిటివ్నెస్ అన్నది ఇచ్చారండి. అంటే ఒక ట్రస్ట్, ఒక నమ్మకం, అండ్ ఒక ప్యూర్ లవ్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తుంది. అండ్ ఇంకో విధంగా చెప్పాలంటే మీరు ఎవరికైనా మనీ ఇచ్చుంటే గతంలో ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది ఉండుంటారండి. ఇప్పుడు మీరు ఇక్కడ మనీ ఇచ్చారు కాబట్టి గతంలో ఇంకా మీరు రాదు అనుకున్నప్పుడు బ్యాలెన్స్ చేసుకునేవారు. వస్తే వచ్చింది, లేదంటే లేదు అన్నట్టు వదిలేశారు. అలాంటిదే ఇప్పుడు మీ మనీ అయితే తిరిగి రాబోతుంది. ఇక్కడ అందరూ చూస్తున్నారు కాబట్టి మల్టీ ఎనర్జీస్ అయితే వస్తాయండి. ఎవరికో మీ మనీ అయితే తిరిగి వచ్చేస్తుంది. అండ్ రెండో విధంగా చూస్తే మీరు ఒక సిచ్యువేషన్లో, అది ఆస్తుల పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, అయిన వారితో గొడవ పడడం అయితే జరిగింది. అంటే గొడవ పడడం అంటే కోపంతో అన్న మాటలకి మీ లైఫ్ నుండి దూరం అయిపోవడం అయితే జరిగింది. అంటే ఇక్కడ కుటుంబంలో కలహాలు అయితే కనిపించాయండి పాస్ట్లో. ప్రజెంట్ ఏంటంటే ఒక ఏదో కార్యం అయితే జరుగుతుంది, శుభకార్యం లాంటిది జరుగుతుంది. దీనివల్లే విడిపోయిన వారు మళ్ళీ కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ కోపానికి ఒక అర్థం ఉందండి. దానికి ఇప్పుడు సమాధానం అయితే వస్తుంది. అవతల వారు కూడా తెలుసుకోవడం, అడ్జస్ట్ అవ్వడం, మిమ్మల్ని అర్థం చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పరంగా చూసుకుంటే మీకు పాజిటివ్గా ఉంటుంది. మీకు దూరమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకుని అంటే మీ మీద ఎంత కోపం ఉండేదో పాస్ట్లో, ప్రజెంట్ అయితే అంత పాజిటివ్గా అయితే మారిపోతారండి. ఇక్కడ కొత్తగా ప్రతిదీ ప్రారంభం అవ్వబోతుంది. లైఫ్ అయినా సరే, కెరీర్ అయినా సరే, రిలేషన్షిప్ అయినా సరే, ఆ కొత్తగా ప్రారంభమయ్యేది ఏంటి అంటే గతంలో దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావటం. మళ్ళీ అంటే ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే విడిపోయిన వారు మళ్ళీ కలిసిపోతున్నారండి ఎనర్జీస్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్ అంటే సడన్ చేంజెస్ అని చెప్పాను కదా. అంటే లైఫ్ టర్న్ అవ్వడం, అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ కనిపిస్తుంది. అండ్ డెస్టినీ ఏంటంటే మళ్ళీ దూరం అయిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావటం జరుగుతుంది. ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి. ఛాన్సెస్ అంటే ఒక ఆస్తి పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, మీరు అడగకపోయినా సరే అవతల వారే మీకు ఇవ్వవలసింది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు అంత ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవట్లేదండి. అది మీకు కావాలి, అవతల వారిని ఇబ్బంది పెట్టాలి, ఇలాంటి ఆలోచన లేదు కాబట్టి, అంటే ఇక్కడ మీరు మంచిగా ఉన్నారు, మంచిగా ప్రవర్తించారు, అండ్ లైఫ్ ఎలా నడిస్తే అలానే ఉంటుంది అన్నట్టు మీరు ఈ పాజిటివ్ వేలోనే వెళ్ళటం జరిగింది. కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఏమీ లేవు. అసలు వీటిలో నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఏమీ లేవండి.
ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే శనికి సంబంధించింది కూడా. కొంతమందికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని స్టార్ట్ అయినట్టుంది. కొంతమందికి ముగిసిపోవడం అయితే జరిగిందండి. శనిదేవుడు మీ లైఫ్ నుండి వెళ్ళిపోయేటప్పుడు ఒక మంచి అనేది చేస్తుంది. ఆ మంచి అనేది అబాండెన్స్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక కొత్త జీవితంలో ప్రారంభం అయితే అవుతుందండి. కొంతమందికి శని ప్రభావం వల్ల కలిసి వస్తుందండి. చాలామంది భయపడతారు, కానీ ఇప్పుడు మీరు లైఫ్లో మంచిగానే ఉన్నారు. మోసం అయితే కనిపించట్లేదు. ఒకరు ఇచ్చి మీరు మోసపోయారా, కానీ అంటే మాటలో మోసపోవడం అంటే మీ అయిన వారే మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు వారి విషయంలో పాజిటివ్గానే ఉండేవారు. దేవుడి మీదే భారం వేసి జీవితం అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారన్న బాధ కన్నా వారు మీకు దూరం అయిపోయారా అన్న ఎమోషన్ అయితే కనిపిస్తుంది. కోపం ఏంటి అంటే మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, మీరు చెప్పేది ఎందుకు వినటం లేదు, ఇలా మీరు కోపపడడం అయితే జరిగింది. ఈ ఎనర్జీస్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఎనర్జీస్ ఏం సూచిస్తుందంటే గతంలో దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి. ఇక్కడ మీరు ఎలా తీసుకోవాలంటే రీడింగ్, మీరు రిలేటెడ్గా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ విధంగా కూడా మీరు రీడింగ్ తీసుకోవచ్చండి. అంటే దూరం అయిపోయింది ఏదైనా సరే, అది డబ్బైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు, వస్తువులైనా కావచ్చు, ఆస్తులైనా కావచ్చు, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకేం ఎనర్జీస్ సూచిస్తున్నాయో చూద్దాం. అంటే ఇక్కడ మీరు ఏ రాశి వారు అండ్ క్లారిఫికేషన్ కూడా చూద్దామండి. సఫల్ చేసి మేషం టు మీనం వరకు అసలు ఎవరి లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, దీనికి సంబంధించి మీ లైఫ్లో అసలు లైఫ్ ఉంటుంది, కెరీర్ ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది, వీటికి సంబంధించి ఏ రాశి వారికి ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, దీనికి సంబంధించి ఎనర్జీస్ ఇవి సఫల్ చేసి 1 by 1 మేషం టు మీనం వరకు ఎనర్జీస్ తీసేసి క్లారిఫికేషన్ కూడా తీసేసి అప్పుడు రీడింగ్ ఇస్తాను. మొదటిగా తీయబోయే ఎనర్జీస్ మేషం, 5 of Pentacles. మీరు డబ్బు పరంగా అయితే మోసపోయారండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వృషభ రాశి, మిమ్మల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. ఇక నుంచి మీ లైఫ్ మీరు తీసుకోవాలి, మీ నిర్ణయాల మీద నడవాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ మిథున రాశి, మీరైతే చాలా ఎమోషనల్ అవుతున్నారండి. అంటే లైఫ్ సిచ్యువేషన్ వల్ల మీరు కొంచెం లో ఎనర్జీస్ అయితే ఫీల్ అవుతున్నారు. అసలు లైఫ్లో ఏమైనా చేంజెస్ వస్తాయా అన్నట్టు మీరైతే చాలా బాధపడుతున్నారు. నెక్స్ట్ కర్కాటక రాశి, 6 of Pentacles అంటే మీరు ఎవరికైనా అమౌంట్ ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశం ఉందా అన్నట్టు మీరు ఉంటున్నారు. అమౌంట్ అనే కాదండి, గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నవారు మిమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారని కూడా మీ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయి. నెక్స్ట్ సింహరాశి, నైట్ ఆఫ్ సార్ట్స్. ఇక్కడ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడం కానీ, పాజిటివ్ పర్సన్ రావడం కానీ, ఏదో సెటిల్మెంట్ అయితే కనిపిస్తుందండి. సెటిల్మెంట్ అంటే ఏదైనా కావచ్చు, ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తుంది. అండ్ మీరు ట్రావెల్లో కూడా ఒక పర్సన్ అయితే కలవబోతున్నారు. మీకు తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు. వారి వల్ల మీకు అసలు ఏం జరగబోతుందో క్లారిఫికేషన్లో కూడా చూద్దాం. నెక్స్ట్ కన్యారాశి, కన్యారాశి వరకు అయితే 10 of Cups రావడం అయితే జరిగింది. రీయూనియన్ ఉంటుందండి, ఏవో సెలబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కెమెరా స్టక్ అయిపోయింది, మళ్ళీ సఫల్ చేసి ఎనర్జీస్ తీస్తానండి. నెక్స్ట్ తులారాశి, తులారాశికి సంబంధించి ఎనర్జీస్ ద డెవల్ ఎనర్జీస్ కార్డ్లో ఉన్నారండి. అంటే ఒక మీ లైఫ్లో టాక్సిక్ పర్సన్ ఉన్నారు, టాక్సిక్ రిలేషన్షిప్ ఉంది, అండ్ ఏదో విషయంలో మీరు చిక్కుకుపోయారండి. కొంచెం ఎనర్జీస్ అయితే నెగిటివ్గానే చూపిస్తున్నాయి. క్లారిఫికేషన్లో మనకి క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వృశ్చిక రాశికి సంబంధించి ద ఎంప్రెస్. ఎంప్రెస్ అంటే మీరు ఏదో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. మేబీ ఎవరో కన్సీవ్ అవటం కానీ సంథింగ్ ఏదో జరుగుతుందని పాజిటివ్ ఎనర్జీస్ కూడా వచ్చింది వృశ్చిక రాశి వారికి. అండ్ ధనుస్సు రాశి వారికి, ధనుసు రాశి అయితే స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏదో సిచ్యువేషన్ గురించి ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి. చాలా ప్రాబ్లమ్స్ అయితే మీ లైఫ్లో కనిపిస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ తీరుతాయో లేదంటే క్లారిఫికేషన్లోనే తెలుస్తుంది. నెక్స్ట్ మకర రాశి, మకర రాశి లైఫ్లో హై ప్రెస్టీజ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే మీరు ఒక స్త్రీ పరంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి.
వారి విషయంలో మీకు సమాధానం రావాలని కోరుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ కెమెరా స్టక్ అయిపోయింది, మళ్ళీ సఫల్ చేసి కుంభరాశి మీనరాశికి కూడా తీద్దామండి. కుంభరాశి ఎనర్జీస్, 2 ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ మీరు సెట్ బ్యాక్ ఎనర్జీస్లో ఉన్నారు. అంటే ఒక విషయంలో వెనక్కి తగ్గాలనుకుంటున్నారండి. ఏదో ప్రాబ్లం ఉంది అయిన వారి వల్ల మీరు ఏ విషయంలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది, కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుంది. క్లారిఫికేషన్ ఎనర్జీస్లో అయితే చూద్దామండి. నెక్స్ట్ మీనరాశి వారికి అయితే పేజ్ ఆఫ్ కప్స్. మీకు ఏదో ఆఫర్ రావటం, జాబ్ ఆఫర్ కావచ్చు, సంథింగ్ ఏదో ప్రపోజల్ అయితే వస్తుందండి. రిలేషన్షిప్ పరంగా కూడా మీకంటే చిన్నవారితో మీకు మ్యారేజ్ జరగవచ్చు అండ్ లవ్ ప్రపోజల్ రాబోతుంది. సంథింగ్ మీకు ఏదో పాజిటివ్గా అయితే ఉండబోతుందండి. లవ్ ప్రపోజల్ వస్తుంది, మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది అండ్ ఏవో అవకాశాలు జాబ్ పరంగా కానీ కెరీర్ గురించి కానీ ఒక న్యూ పర్సన్ పరిచయం, వారి వల్ల మీకు కెరీర్ గ్రోత్ ఉండడం, సంథింగ్ ఏదో జరుగుతుంది. క్లారిఫికేషన్ ఎనర్జీస్ కూడా చూద్దామండి. కనిపిస్తున్నాయి కదా ఎనర్జీస్. ఇక్కడ మేషం నుండి మీనం వరకు అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మేషరాశి వారి పరిస్థితి ఏమో 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్ కనిపిస్తుంది. అంటే మీ సిచ్యువేషన్ చాలా ప్రాబ్లంలో ఉన్నారండి. ఎలా ఉందంటే అసలు డబ్బు విషయంలో చాలా బాధపడుతున్నారు, మోసపోయారు కూడా, ఒంటరిగా ఉంటున్నారు. అసలు మీ లైఫ్లో మీకు హెల్ప్ చేసేవారు కానీ సపోర్ట్ చేసేవారు కానీ ఎవ్వరూ లేరు. ఇక్కడ ఎనర్జీస్ అసలు క్లారిఫికేషన్ మీరేమంటున్నారంటే, మీరు జీవితంలో చాలా కోల్పోయినది ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా కోల్పోవలసింది ఏమీ లేదు. ఇక్కడ మిగిలింది ఏంటి, ఒక ప్రాణం తప్ప ఇంకేమీ లేదు అన్నట్టు ఒంటరిగా కూర్చుని ఇలా మీరు బాధపడుతున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం కన్నా జీవితంలో మోసపోయిన వారి గురించి మీరు ఎక్కువ బాధపడుతున్నారండి. అంటే మీరు ఎవరి వల్ల మోసపోయారు ఆ బాధ ఎక్కువ కనిపిస్తుంది, కానీ మీ చుట్టూ ఉన్న కష్టాలు సమస్యలు మిమ్మల్ని మీరు అసలు ఆ బాధను పట్టించుకోకుండా అయిన వారే మోసం చేశారని మీరు బాధపడుతున్నారు. ఇక్కడ క్లారిఫికేషన్ చూద్దాం. వీటంతటి ఇదే వచ్చిందండి. ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే ఇక్కడ మీకు ఒక నిజం తెలుస్తుంది అండ్ మీ గురించి కూడా చాలామందికి నిజాలు అయితే తెలుస్తాయండి. అంటే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ ఒక్కొక్కరైతే అపార్థం చేసుకున్నారు, ఆ అపార్థం చేసుకునేవారే మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు కమ్యూనికేషన్ అయితే రాబోతుందండి. ఆ కమ్యూనికేషన్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. మీతో ఎవరో మంచిగా మాట్లాడుతున్నారండి, హెల్ప్ దొరుకుతుంది మేషరాశి వారికి. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి వారి లైఫ్ ఎలా ఉంది అంటే, మిమ్మల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారండి అండ్ మీ మాట నెగ్గటం లేదు. అంటే మిమ్మల్ని తీసి పారేసినట్టు ఉన్నారు. ఇక్కడ మీరు ఏమంటున్నారంటే, ఇక మీ లైఫ్ మీ చేతిలో తీసుకోవాలి. మీరు ప్రతిదీ సాక్రిఫైస్ చేశారు కానీ మిమ్మల్ని ఇక్కడ అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్నప్పుడు ఎవరి గురించి ఆలోచించాలి అన్నట్టు మీ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కూడా చూద్దామండి. వృషభ రాశి వారికి క్వీన్ ఆఫ్ సార్ట్స్కి మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే కనిపిస్తుందండి. అండ్ దూరం అయిపోయిన వారు కూడా మీతో మాట్లాడడం, మిమ్మల్ని అర్థం చేసుకోవడం అయితే జరుగుతుంది. మీకు కెరీర్ గ్రోత్ అన్ఎక్స్పెక్టెడ్గా కనిపిస్తుందండి. అండ్ బిజినెస్ ప్రాఫిట్ కూడా కనిపిస్తుంది అండ్ మనీ కూడా కనిపిస్తుంది. మనీ పరంగా బాగుంది, రిలేషన్షిప్ పరంగా కూడా బాగుంది. అంటే ఇక్కడ మీ నిర్ణయమే మిమ్మల్ని గెలిపించేలా కనిపిస్తుంది. నెక్స్ట్ మిథున రాశి ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చారు కానీ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. ఒక విషయం మీద మీరు చాలా బాధపడుతున్నారు. మీరు ఎవరికో కనెక్ట్ అయిపోయారు, వారే మీకు ఇంపార్టెన్స్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ మీకు ఇష్టం లేని ఏవి మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అసలు ఈ ఎనర్జీస్ క్లారిఫికేషన్ ఏంటి? మీ లైఫ్ అయితే మీ నిర్ణయం అయితే తీసుకుంటారు. అంటే ఇంక ఎవరి మాట లెక్క చేయరండి. చాలామంది అన్ని రకాలుగా మాట్లాడతారు కానీ అవి మాటలేమీ పట్టించుకోరు. ప్రతి ఒక్కరికి మీరు సమాధానం అయితే ఇస్తారు. ఎందుకంటే మీరు ఇక్కడ స్టిక్ అయిపోయారు ఒక పర్సన్ విషయంలో. పర్సనే కాదు, ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇంకా ఆ నిర్ణయం మీద నడుస్తున్నారు కానీ ఎవరిని లెక్క చేసే పరిస్థితి అయితే మీకు కనిపించట్లేదు. జరుగుతుందండి. మీరు ఏమనుకుంటున్నారో మీకు అనుకూలంగా అయితే మారుతుంది. నెక్స్ట్ కర్కాటక రాశి వరకు అయితే 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇక్కడ మీరు గతంలో ఏం చేస్తారో అదే తిరిగి వస్తుంది అండ్ మనీ పరంగా తిరిగి వస్తుంది. రిలేషన్షిప్ పరంగా కూడా మీ అయిన వారు మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. కానీ క్లారిఫికేషన్ కూడా చూద్దామండి. అసలు ఇక్కడ ఈ సిచ్యువేషన్కి ఏం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి సంబంధించి చెప్పాను కదా, పెంటికల్స్ రావడం అయితే జరిగిందండి. అంటే మనీ పరంగా అయితే మీ లైఫ్లోకి వస్తుంది అండ్ ఎప్పటి నుంచో మీరు ఏదైనా ప్రాఫిట్ కొనాలనుకున్నా
సంథింగ్ ఏదో వస్తుపరమైంది, వాహనపరమైంది మీ లైఫ్లోకి అయితే వస్తుంది. అండ్ రిలేషన్షిప్ పరంగా కూడా రీయూనియన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీ టైం అయితే నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి వారికి ఎవరో న్యూ పర్సన్ అయితే పరిచయం అవుతున్నారండి. న్యూ పర్సనే కాదు, పాత వ్యక్తులు కూడా ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు, మీతో మాట్లాడబోతున్నారు. సెటిల్మెంట్ ఏదో కనిపిస్తుందండి. ట్రావెల్లో కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు తెలిసిన వారు కానీ అండ్ మీ పర్సన్ సంబంధించిన తెలిసి వారు కానీ ఎవరో కనిపించడం అయితే జరుగుతుంది. చూద్దాం అసలు ఈ ఎనర్జీస్ ఏం సూచిస్తుందో. మీరు ఎవరైతే మిస్ అవుతున్నారో, సెటిల్మెంట్ అంటే ఇక్కడ మనీ పరంగా ఏవో మాటలు అయితే జరుగుతాయండి, కానీ ఈ ప్రపోజల్ మీకు ఇష్టం ఉండదు, అంటే మిస్ చేసుకోవడం అయితే ఇష్టం ఉండదు. పాజిటివ్ అంటే మీరు ఒక ట్రావెల్ విషయం ఏంటంటే ఒక డబ్బు పరంగా ఒక ట్రావెల్ చేస్తున్నారు, కానీ ఆ పని అయితే అవదండి. అవతల వారు ఇచ్చే పరిస్థితులు అయితే లేరు. అండ్ ఇంకో పరంగా ఒక పర్సన్ అయితే పరిచయం అవడం అయితే జరుగుతుంది. ఇన్వెస్ట్ అంటే ఏదో ఆఫర్ ఇవ్వడం అదైతే నమ్మద్దు, దీనివల్ల లాస్ పోవడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇష్టమైన వారు మీ గురించి అయితే తలుచుకుంటున్నారు అండ్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, వారే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అయితే ఉండబోతుంది. ఇలా 3-4 ఎనర్జీస్ అయితే వచ్చాయండి సింహరాశి వారికి. నెక్స్ట్ కన్యారాశి వారికి సంబంధించి కన్యారాశి వారికి అయితే ఏవో హ్యాపీ మూమెంట్స్ కనిపిస్తున్నాయి. హ్యాపీ మూమెంట్స్ ఏంటంటే రీయూనియన్ కనిపిస్తుంది, మ్యారేజ్ కనిపిస్తుంది, సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. కన్యారాశి వారికి అసలు ఏంటి దీనికి సంబంధించి? మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వారే మీ లైఫ్లోకి వస్తున్నారండి. మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు, అంటే ఏదో సెలబ్రేషన్ అయితే జరగబోతుంది. అది బర్త్డే సెలబ్రేషన్ కావచ్చు, సంథింగ్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ తులారాశి సంబంధించి తులారాశి అయితే అసలు బాగాలేదండి. డెవిల్ ఎనర్జీస్ కనిపిస్తుంది. ఏదే విషయంలో మీరు చిక్కుకుపోయారు, ఆ సమస్య నుండి మీరు బయటపడాలనుకుంటున్నారు. మీ చుట్టూ ఉన్నవారు కూడా టాక్సిక్ పర్సన్సే ఎక్కువ కనిపిస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు. టాక్సిక్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది. అసలు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అంటే, మీరు ఒక్క నిర్ణయం తీసుకుంటే లైఫ్ ముందుకు వెళ్తుంది, ఒక నిర్ణయం తీసుకుంటే కోల్పోయిన వారు మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. సంథింగ్ ఇక్కడ మీ నిర్ణయం బట్టే ఉంటుందండి. విడిపించుకుంటే లైఫ్ పాజిటివ్గా మారుతుంది, లేదంటే ఇంకా మీరు వారి కోసమే ఉండాలి అంటే ఇంకా లైఫ్ అంతా వారికి బానిసలా బ్రతకాలండి. ఇక్కడ మీరు ఒక కన్ఫ్యూజన్ ఉంది, వీరితో రిలేషన్ ఉండాలా వద్దా. అండ్ కొన్ని బంధాలు వదులుకుంటేనే మీరు సంతోషంగా ఉండగలరు. మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కొంతమందిని వదులుకోవాలండి, కొంతమందికి దూరంగా ఉండాలి. ఈ ఎనర్జీస్ అయితే అలా సూచిస్తున్నాయి. నెక్స్ట్ వృశ్చిక రాశి సంబంధించి ఎవరో కన్సీవ్ ఎనర్జీస్ అయితే వచ్చాయి, తీసుకోవట్లేదు. అండ్ ఎంప్రెస్ లవ్ కూడా కనిపిస్తుందండి. ఎంప్రెస్ లవ్ అంటే ఇక్కడ మీరు మనసులో ఎవరితో మాట్లాడి అనుకుంటున్నారు, మీ మదర్ కావచ్చు, అండ్ మీకు ఇష్టమైన వారెవరో మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారు. అండ్ ఈ ఎనర్జీస్ కూడా గుడ్ ఎనర్జీస్ అయితే వచ్చిందండి. క్లారిఫికేషన్ చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎమోషనల్ అయితే అవుతున్నారండి. కొంచెం ఏదో భయం అయితే కనిపిస్తుంది. మీకు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, మీకు చాలా ఇష్టం, వారి తల్లి పరంగా కావచ్చు, అంటే మీ మదర్ కానీ అండ్ మీ సిస్టర్ కానీ అండ్ మీ వైఫ్ కానీ సంథింగ్ స్త్రీ అన్నవారు కనిపిస్తున్నారు. వారి గురించే మీరు ఎక్కువ ఎదురు చూస్తున్నారు కదా, ఎమోషనల్ అవుతారు. ఒక సిచ్యువేషన్, హ్యాపీ సిచ్యువేషన్లో మీరు చాలా ఎమోషనల్ అవుతారండి. అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయరు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వారిని తలుచుకుంటారు, వారి నుండి కాల్ కూడా వస్తుంది, ఎందుకంటే మీ ఎమోషనల్ వారికి కనెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ధనస్సు రాశి వారికి స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయండి. వరీ ఫీల్లో ఉన్నారు. అసలు మీ సిచ్యువేషన్కి అసలు సమాధానం ఏమొస్తుంది? ఈ ఎనర్జీస్ క్లారిఫికేషన్. డిప్రెషన్ స్టేట్ అయితే కనిపిస్తుంది. ఒక స్త్రీపరమైన విషయంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. వీరి వల్లే అసలు మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు వీరి వల్ల. వీరి నుండి బయటపడాలి. మీ పర్సన్ విషయంలో అంటే మీ పర్సన్ మీకు దూరం అవడానికి కారణం వీరే అవుతున్నారు. అంటే కొన్ని విషయాలు మీ దగ్గర ఎవరో దాస్తున్నారండి, ఆ విషయాలు కూడా బయటపడతాయి.
వీటి వల్ల కూడా మీరు కొంచెం నెగిటివ్గా ఆలోచించడం కానీ బాధపడడం కానీ జరగబోతుంది. కొంచెం లో ఎనర్జీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. అంటే ఒక సిచ్యువేషన్ వల్ల మీరు బాధపడితేనే కానీ మీకు ఈ బాధ ఉందని ఎవరు అర్థం చేసుకోరు, మీ వైపు ఎవరైతే మాట్లాడరు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎవరికి రిజోనేట్ అయితే వారే తీసుకోండి, అందరికీ రిజోనేట్ అవ్వాలని ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి. మకర రాశికి అయితే హై ప్రెస్టేజ్ ఎనర్జీస్ కార్డు వచ్చిందంటే మీకు కొన్ని నిజాలు అయితే బయటపడతాయి. అండ్ ఒక స్త్రీ పరంగా కూడా మీరు సమాధానం కావాలంటున్నారు, వీరి వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అండ్ మోసపోవడం అయితే జరిగింది. దీనికి వచ్చే సమాధానం ఎనర్జీస్, హై ప్రెస్టేజ్ ఎనర్జీస్ కార్డుకి కేవలం స్టక్ అయిపోయిందండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మకర రాశి వారికి అయితే వీరి వల్ల ఏదో నమ్మక ద్రోహం అయితే ఎదురవుతుందని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సడన్గా మీ లైఫ్లో చేంజెస్ అయితే వస్తున్నాయి. చేంజెస్ అంటే వీరి వల్ల మీ లైఫ్ కొంచెం స్పాయిల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే వీరి వల్ల మీరు బాధపడ్డారా కానీ మోసపోయారా కానీ మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అయితే చూస్తున్నారు. అంటే ఇక్కడ కొంచెం మీకు అనుకూలంగా అయితే రోజులు లేవు, నెగిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి సంబంధించి మీరు స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. అయిన వారి విషయంలో ఒక్క నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు, కన్ఫ్యూజన్ వస్తుంది, మంచి ఆలోచిస్తున్నారు అంటే అవతలకి చెడు జరగకూడదని కోరుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ ఏంటి అంటే ప్రపోజల్ అయితే రావాలని అనుకుంటున్నారు. అంటే మీకు ఇష్టమైన వారి నుండి కమ్యూనికేట్ వారు మాట్లాడాలని చూస్తున్నారు అండ్ మీరు మాట్లాడాలనుకున్న మాట్లాడలేని సిచ్యువేషన్. మీకు ఎవరో చాలా ఇష్టం అండి, వారు మాట్లాడాలని చాలా ట్రై చేస్తున్నారు కానీ మీకు వారు అందట్లేదు, అందుకోలేకపోతున్నారు. ప్రపోజల్ వస్తుంది. ప్రపోజల్ అంటే ఇక్కడ విధంగా చూస్తే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది ఫోన్గా కాల్ అయితే వస్తుందండి. అండ్ రిలేషన్షిప్ పరంగా అయితే ఈ పర్సన్ నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంది. అయిన వారి విషయంలో కొంచెం భయపడుతున్నారు, బాధపడుతున్నారు. తీసుకునే నిర్ణయం వల్ల వారికి దూరం అవుతారని అండ్ దూరమైన వారి గురించి కూడా మీరు వారితో మాట్లాడాలని చూస్తున్నారు. ఈ విషయం అయితే జరగబోతుంది. నెక్స్ట్ మీనరాశి. మీనరాశి వరకు అయితే మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే వస్తున్నారండి. అండ్ వారు లవర్గా కావచ్చు, అంటే మీకు లవ్ ప్రపోజల్గా కావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్గా కావచ్చు అండ్ జాబ్ ఆఫర్స్ కూడా కావచ్చు. సంథింగ్ మిమ్మల్ని వెతుక్కుంటే ఏవో అవకాశాలు అయితే వస్తున్నాయి. ఎనర్జీస్ అసలు ఏం సమాధానం వస్తుంది, అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అంటే మీకు చాలా అవకాశాలు వస్తాయి కానీ అవేమి పట్టించుకోరండి. మీకు ఇష్టమైన వారితోనే మీకు లైఫ్ ఉండాలి అంటే మీకు నచ్చిందే మీరు చేయాలి అనుకుంటారు. ఇక్కడ ఏ విధంగా ఈ ప్రపోజల్ వస్తుందంటే ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేయడం అయితే జరిగింది. చాలా మీకు అవకాశాలు ఇచ్చారు కానీ అవేమీ యాక్సెప్ట్ చేయలేదు. మీ మనసుకు నచ్చిందే చేయాలి, మీకు మనసుకు నచ్చిన వారే మీతో ఉండాలి అన్నట్టు మీరున్నారు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ గురించి పాస్ట్ లైఫ్ తోటి మీకు కనెక్ట్ అవ్వబోతుందండి. ఎవరినైతే మీరు మిస్ అవుతున్నారో వారి నుండి అయితే ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మీకు లవ్ ప్రపోజల్ వస్తాయి, మ్యారేజ్ ప్రపోజల్ వస్తాయి కానీ పాస్ట్ లైఫే మీరు కావాలి అనుకుంటున్నారు. అంటే పాస్ట్ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి. అండ్ కెరీర్ గురించి కూడా చూస్తే చాలా అవకాశాలు వస్తాయి కానీ అవి మీకు నచ్చవు, మనసుకు తీసుకోలేరు, మనసుకు నచ్చవు కూడా, వదిలేయడం అయితే జరుగుతుంది. అంటే ఇమ్మెచ్యూర్ మైండ్తో మీరు వదులుకోవడం అయితే జరుగుతుందండి. వచ్చిన అవకాశాలు అయితే చాలా మంచివి కానీ మీకు నచ్చడం లేదు, మీకు తీసుకోలేరు ఆ ప్రపోజల్ కూడా. ఇవైతే జరుగుతుంది. మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది, లవ్ ప్రపోజల్ వస్తుంది, పాస్ట్ పర్సన్ నుండి ప్రపోజల్ అయితే వస్తుంది. ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీ లైఫ్లో పాజిటివ్ ఉన్నది నెగిటివ్గా మారుతుంది, నెగిటివ్ అనేది పాజిటివ్గా మారుతుంది. ఇక్కడ లైఫ్ సిచ్యువేషన్ కొన్ని రాశుల పరంగా చూస్తే ఎవరికి ఏ రాశి పరంగా చూస్తే అలానే ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి. కొంతమందికి సడన్ చేంజెస్ వస్తున్నాయి అండ్ లైఫ్ అయితే టర్న్ అవ్వబోతుంది, ఛాన్సెస్ వస్తున్నాయి. కర్మ అన్నది పాజిటివ్ నెగిటివ్గా మారుతుంది, నెగిటివ్ పాజిటివ్ అయితే మారిపోతుంది. ఈరోజు ఎనర్జీస్ బట్టే నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.